నిన్న జనసేన పార్టీ తెలంగాణ నాయకులు, విద్యార్థి నాయకుడు సంపత్ నాయకు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు ఏంటి అనేది ఇప్పటివరకు అందరికీ తెలిసిందే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కొంతమంది సపోర్ట్గా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయం మాట్లాడకుండా ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిడుతూ అసలు ఎందుకు తిడుతున్నారో ఏంటో ఎవరికీ క్లారిటీ లేదు. అక్కడ ఒక్కడు కూడా సరైన పద్ధతిలో జర్నలిస్ట్ అనేటువంటి ఒక హుందాలో, ఎనలిస్ట్ అనేటువంటి ఒక హుందాలో, మేధావి అనేటువంటి ఒక బాధ్యతలో ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే దీని మీద తెలంగాణకి సంబంధించినటువంటి జనసేన పార్టీ అందరూ కూడా, నాయకులందరూ కూడా నిన్న అదే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దాంట్లో ఎవరైతే సోకాల్డ్ జర్నలిస్టుల పేరుతో, మేధావుల పేరుతో ఇష్టానుసారం అసలు పచ్చిబూతులే, ఇంకా అసలు వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ అనేటువంటి ఒక ఆ ట్యాగ్ ఎందుకు తగిలిచ్చారో అయితే నాకైతే అర్థం కాల. అలాంటి భాషని వాళ్ళు మాట్లాడుతూ రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సినిమా వాళ్ళని తిడతారు, సినిమా వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండదు, వాళ్ళకి చదువు ఉండదు, అందరూ కూడా ఒళ్ళు నమ్ముకుంటారు అనేటువంటి పెద్ద పెద్ద మాటలు, చాలా దారుణమైనటువంటి మాటలు ఇష్టానుసారం ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఇంకొకటి గురించి ఏదేదో మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనేటువంటి ఒక మేధావి మాట్లాడినటువంటి మాటల గురించి ఎక్కడో గాలి మాటలు తీసుకొచ్చి మాట్లాడేస్తే దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యంగా జనసేన పార్టీ రియాక్ట్ అయినటువంటి తీరు గురించి ఆయన కూడా దాన్ని తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు ఎవరు రాలేదు అని చెప్పి ప్రొఫెసరే చెప్తున్నా వీళ్ళు మాత్రం వచ్చేసారు, టచ్ చేయండిరా అని చెప్పి రెచ్చగొట్టేటువంటి ధోరణిలో చాలామంది నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ అది దాని గురించి సంపత్ నాయక్ మాట్లాడుతూ కొంతమంది జర్నలిస్టులను అని ఏదో ఒక మాట మాట్లాడాడు. దాని మీద అక్కడ ఉన్నటువంటి చాలామంది జర్నలిస్టు కొంత రియాక్ట్ అవ్వడం, అలా కాదని ఆయన సర్ది చెప్పడం అంత బాగానే జరిగిపోయింది. అయితే ఆయన పారిపోయాడట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి, జర్నలిస్టుల ప్రశ్నలకు పారిపోయిన సంపత్ నాయక్. ఎక్కడ పారిపోయాడు? తెలంగాణ విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడా? లేదంటే ఆయన ఇంట్లో వెళ్ళి దాక్కున్నాడా? బయట కనిపించట్లేదా? పోనీ ఏమన్నా చెప్పండి, నేను పంపిస్తా. సంపత్ నాయక్ చాలా బలమైనటువంటి నాయకుడు. తెలంగాణ ఉద్యమాల్లో లాఠీ దెబ్బలు తిని ఎన్నో కేసులు పెట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా అనేక ఇష్యూస్ మీద స్పందించినటువంటి వ్యక్తి. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక దళితుడికి ఆయన ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నిలబెట్టి పోటీ చేయించినటువంటి వ్యక్తి. ఆయన నాయకుడు గురించి మాట్లాడాడు. ఎక్కడికి పారిపోయాడు? ఎలా పారిపోయాడు అంటే, పారిపోవటం అంటే ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ఆయన మాట్లాడాల్సిన స్క్రిప్టు లైన్ టు లైన్ చదివేసిన తర్వాత ఎవరన్నా ఒక క్వశ్చన్ అడిగితే లంచ్ టైం అయిపోయింది, మనం వెళ్దామా, ఇప్పటికీ చాలా ఎక్కువ అయిపోయింది, వెళ్దామా, ఇది చాలా లెంతీ క్వశ్చన్, దీనికి నేను ఆన్సర్ ఇవ్వలేను అని చెప్పి వెళ్ళిపోవటం అంటారు చూసారా, దానిని తప్పించుకుని పారిపోవటం అంటారు. ఆయన చాలా క్లియర్గా ఇక్కడ ప్రెస్ మీట్లో అడిగినటువంటి ప్రతి దానికి, ప్రతి జర్నలిస్ట్ మాటలకు ఆయన సమాధానం చెప్తూ, ఏది ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళందరూ మళ్ళీ గుంపుగూడి అడుగుతుంటే, జర్నలిస్టుల పేరుతో కొంతమంది ఛానల్స్ వాళ్ళందరూ అడుగుతుండే ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పే వెళ్ళాడు. ఎక్కడికి పారిపోలా. బెంగళూరు అలంకా ప్యాలెస్కి అస్సలు పారిపోలా. తాడేపల్లి ప్యాలెస్ని విడిచి మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళట్లా. తెలంగాణలోనే ఉన్నాడు, హైదరాబాద్లోనే ఉన్నాడు. మీరు రమ్మంటే ఇప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెడతాడు. మీరు రెడీగా ఉంటారా? కొంతమందిని మెప్పించడం కోసం ఇంకా ఆస్థాన ఛానల్ సాక్షి అయితే ఇంకా అదే పనిగా పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడండి? ఎక్కడ పారిపోయాడు? సంపత్ నాయక్ అనే వ్యక్తి హైదరాబాద్లోనే ఉన్నాడు, ఎక్కడికి పారిపోలే. రమ్మంటే మీ ఛానల్లో కూడా వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు మీరు పిలిస్తే నేను పంపిస్తా కావాలంటే. పిలిపిస్తారా? చెప్తారా? సాక్షిలో పారిపోయాడు అంటున్నారు కదా, మీ ఛానల్కే వస్తాడు, డిబేట్ పెడతారు, ఇంకోటి పెడతారు, ఆయనకి సమాధానం చెప్పండి. ఎంతమందిని మేధావులు తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ? సంపత్ నాయక్ ఒకడే వస్తాడు, మీరు ఒక 100 మందిని పిలవండి, బరాబర్ మాట్లాడుకుంటూ మంచి సమాధానం ఇస్తాడు. దమ్ముందా ఆయన పిలిచే దమ్ము? మీ ఆఫీస్ ఎదురుకుండా కూర్చుంటాడు. పారిపోయాడు అంటే ఎక్కడ పారిపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టులు అడిగేటువంటి ప్రశ్నలకు 5 సంవత్సరాల పాటు ప్రెస్ మీట్లో పెట్టకుండా పారిపోవటం అంటారు చూసారా, దానిని పారిపోవటం అంటారు. అధికారంలో ఉండి ఒక జర్నలిస్ట్ అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా 5 ఏళ్ళు గడిపినటువంటి వ్యక్తి పారిపోయారు చూసారా, అలా అంటారు. మాట్లాడితే అలంకా ప్యాలెస్ నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టి కాసేపు, మొన్నటి వరకు అయితే మైకులు కూడా కనిపించేవి కాదు, అందరూ విమర్శలు చేస్తున్నారని మైకులు పెట్టారు, కొంతమంది జర్నలిస్టులను కూడా తీసుకొచ్చి పెట్టారు. అప్పటి వరకు ఎవరూ కనిపించలే. ఆ తర్వాత మాత్రం సిస్టమ్ కనిపించింది. దాంట్లో అయినా సరే ఎవరన్నా మాట్లాడితే సమాధానం చెప్తారంటే లేదు. లంచ్ టైం అయిపోయింది,
ఫ్లైట్ టైం అయిపోయింది, అలంకా ప్యాలెస్కి వెళ్ళే టైం అయిపోయింది, లెంతీ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. మనం కూడా పక్కోళ్ళ గురించి పారిపోయారని మనం చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? ముందు మీ నాయకుడికి చెప్పుకోండి, పక్కోళ్ళకి సంగతి తర్వాత. కానీ సంపత్ నాయక్ గురించి కావాలంటే నేను చెప్తా, రండి. మీ సాక్షి మీడియాకే చక్కగా వచ్చి ప్రెస్ మీట్ కాదు, లైవ్ డిబేటే ఇస్తాడు. ఎక్కడికి పారిపోడు. ఎంతమందిని తీసుకొచ్చుకుంటారో తీసుకొచ్చుకో.